హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ దొండకాయలతో ఫ్రై అనొచ్చు, పకోడా అనొచ్చు. పకోడా అంటే బాగుంటుందేమో, పకోడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. దొండకాయ పకోడా. దొండకాయను ఇలా 4 పీసెస్ కట్ చేసుకోవాలి. కొద్దిగా సోలా పొడి, వంట సోడా అంటాం కదా, అది తగినంత సాల్ట్, కార్న్ఫ్లోర్, మైదా. వీటిని ముక్కలకు ఇలా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ పిండినంతా ముక్కలకు పట్టించుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ పట్టవండి, చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. కొంచెం చిలకరించుకోవాలి అంతే. ఇలా ఈ ముక్కలకన్నింటికి ఈ పిండిలు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాక మనం ముందుగా కలిపి పెట్టుకునే ఈ మిశ్రమాన్ని ఈ కాగుతున్న నూనెలో ఇలా కొంచెం విడదీసినట్లు వేయాలి. ఇంతకుముందు మన ఛానల్లో బెండకాయ చూపించానండి, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు దొండకాయ అన్నమాట, ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని మీరు ఆదరించండి ఫ్రెండ్స్. మేము ముందు ఇంకా మంచిగా చేయాలని ఇంట్రెస్ట్ను కలుగుతుంది. మీరు కామెంట్ రూపంలో కానీ ఎలాగైనా కానీ తెలియపరుస్తూ ఉంటే మాకు ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? వేసిన వెంటనే కలపకుండా కొంచెం సేపు ఆగి కలిపితే బాగా ఉంటాయి ఫ్రెండ్స్. ఏవైనా కూడా వెంటనే కలపకూడదు. స్టవ్ను మీడియము టు లో పెట్టుకొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ మోతాదుకి వచ్చాక మనము తీసేసి పక్కన పెట్టుకొని ఇవి పప్పన్నంలో నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటుంది. తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.